పాటల యాగంలో పొద్దుమా పెరగని మహర్షి, జానపదాల రాగంలో అలు పెరగని మనిషి. ఊరి ముచ్చట్ల యాదిలో గీ అన్న ప్రతి పాట మనకు దోస్తి. తండ్రి మాట అంటే యాదికొస్తాడు అయోధ్యాపురి రామన్న, పల్లె పాటలంటే యాదికొస్తాడు మన ఏపూరి సోమన్న. అబ్బా ఊరు మాత్రం మస్తున్నది. అన్నా నమస్తే, ఎట్లున్నారు? ఊరికొచ్చినాం కాబట్టి ఊరి మీదనే పాట పాడుకుందాం. ఎదపైన ఎత్తుకొని ఆడించినావే వెలిశాల పల్లె, నీ ఎదలు ముద్దాడి నన్ను పెంచినావే వెలిశాల పల్లె. ఊరంతా ఆడించి జోలబాడినవే వెలిశాల పల్లె, ఉద్యమాల ఉగ్గు పాలు దాపినవే వెలిశాల పల్లె. ఉద్యమాల ఉగ్గు పాలు దాపినవే వెలిశాల పల్లె, ఉద్యమాల పోరు తోవ చూపినవే వెలిశాల పల్లె. ఇది నా పుట్టిన ఊరు, నా పుట్టినటువంటి బాల్యం, నా జ్ఞాపకాలు, గుర్తులు, నా పాటకు పునాది. ఈ ప్లేస్ ఉద్దేశించి ఇక్కడ మీరు వాడిన పాట, లేకపోతే మీ పల్లె పాట ఉన్నది కదా, పల్లె పాట వాడుకుందాం. పడిలేసే వయసులో పళ్ళెంత కల తిరిగి ఆట పాటలాడుకున్నా, పండు వెన్నెలగాసే నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా, అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండకాడా, ఈత పండ్లను చూసి రాళ్లతో నీ గొట్టి రాలుతుంటే మురిసిపోయినా, ఒకనెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి. పొద్దుగు కిందంటే దేవల్ల గుడికాడ పోరగాళ్లతో గుంపులాట, కోలాటము డప్పు చప్పుళ్ళ మూతిని జనమంతా గూడిరా సోట, అళ్ళ దుర్గము ఇళ్ళ దుర్గము జాగిళ్ళ మూగిళ్ళ ఆట, వరుసైనోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట, రాయిరప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకుడు సిర్రగోనె సిమ్ముడాటం. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి. ఈ పాట అర్థమవుతుంది కదా, ఇవన్నీ మనం ఆడిన ఆటలే, అందుకే మీరు ఆడుతుంటే నేను కూడా ఆడినా, నాకు యాదికి వస్తున్నాయి. ఇట్లా ప్రతి ప్లేస్కు పోయినప్పుడు, ఈ ఊరు చుట్టూ వచ్చినప్పుడు, అటు ఇప్పుడు మీరు ఇంతకుముందు అమ్మ కళ్ళుకుండ తీసుకుపోయింది, అటు పోయినప్పుడు ఆ జ్ఞాపకాలు. పల్లె చుట్టూ ముట్టు అల్లుకొని పెరిగే సూడ సక్కని తాటి వనము, పొద్దున పొద్దుకి తేడన్నదే లేక ఎగబడి తాగేరు జనము, ఇట్టూరు బొత్తల్ల వీరసాయం అడిగల్ల పొంగేటి కళ్ళుకుండా, శాలుల్లా ఆకులల్ల బొత్తలు ఎక్కి దింపెటొల్లు సల్లగుండా, చుట్టూ నాలుగుళ్ళ జనం వచ్చి తాగిపోయి ఏ నోట విన్నగని మా ఊరి మాటాయి. ఇలా కుండెత్తుకపోయినామే, అప్పుడు మాకు 2 రూపాయలకు సీస కలుపు పోసేది 22-23 సంవత్సరాల క్రితం. ఈ గుడితో మీకున్న జ్ఞాపకం? ఈ ప్లేస్లోనే పడుకొని ఉండేది. నైట్ పూట ఈడ గుడికాడ పడుకుంటే లేకపోతే చూడొద్దాను రకరకాల భయం ఉండేది. కానీ మాకే భయం ఉండకపోయేది. మాకే ఒక అమ్మ నాన్న అనే ఫీలింగ్స్. అలా ఇట్లాగా అమ్మ నాన్న లేరు కదా, ఈడ ఉన్న దేవతే మా అమ్మ నాన్న. ముత్యాలమ్మ మారమ్మ మాంకాలమ్మ ఉప్పలమ్మ మైసమ్మ, ఇంటిల్లి పాదిని సల్లంగా కాపాడి మా ఊరాల ఎల్లమ్మ, మల్లన్న బీరప్ప లింగమంతన్న ఆ గుండె బలమే కాటమన్నా, ఏడాదికోసారి నిండు పండుగ చేసి మొక్కు తీర్చుకుందుమన్నాం. ఏ రోగాలు నొప్పులు గాయి గత్తరలేక ఎల్లవేళల పల్లె సల్లంగా బతికేది. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి. మొత్తం అంటే ఇంటిని గడప గడపని మనిషిని ఎంత అబ్జర్వ్ చేసిండ్రో నాకు ఈ పాటలు బాగా అర్థమవుతుందన్న. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, కవులు, గాయకులందరినీ చాలా మందిని డంపింగ్ చేసుకొని ఒక రోకు నిలబడ్డటువంటి కాలంలోనే గిరిగీసినట్టుగా ఒక్కని సింగిల్గా ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడురో తెలంగాణ, గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడురో తెలంగాణ. 96లోన లొల్లి పెట్టి నొల్లు ఆంధ్రపాలకుల గల్లబట్టినారు, ఓరుగల్లు సూర్యపేట పారైలేసేం భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితేం ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడురో తెలంగాణ. కాలోజి కలములు, దాశరథి పదములు, జయశంకరు సారు, జనార్దను సారు బుద్ధిజీవులనంతా ఐక్యంగా చేసితే తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చినాం కనుక బతుకున్నంత కాలం మాకే ఓటేయాలంటా ఉన్నాడు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ గారు, చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను అల్లిన భయం, యాసను బాసను కాపీ కొట్టి పేద ప్రజలను ఉదరగొడితివి, మాట దత్తతల నరుక్కుంటనన ముఖ్యమంత్రి గారు, మా దళితుల తలలను నరికిన అవయా కేసీఆర్ గారు,
అమరవీరుల త్యాగాలనే పునాదిరాళ్లుగా పేర్చుకున్నవు. సెంటిమెంటును మూటగట్టుకొని ఇంటి సొంతముకే వాడుకున్నవు. నువ్వెదురు లేదని ఎగురుతున్నవు ముఖ్యమంత్రి గారు. నిన్ను రాళ్లతో కొట్టే రోజులు వచ్చినాయి కేసీఆర్ గారు. అట్లా ఒక్కొక్క దశలో ఒక్కొక్క తీరుగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం అనేది ఈ ప్రశ్నలకు కనీసం డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గానైనా మీకు సమాధానం వచ్చిందా? చాలా, నాకేం సమాధానం రాలేదు. ఆచరణే సమాధానం. కామన్ విద్య విధానము అమలు కావాలి. ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక బల్లే చదవాలి. ఇది నేను కోరుకునే తెలంగాణ. చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి. తెలంగాణను ఏలాలి. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే. పోరుకు దారులు వేయాలి. మా రోజులు రావాలి. తెలంగాణను ఏలాలి. మా రోజులు రావాలి. మా బతుకులు మారాలి. సాకలి మంగలి అరే గొర్రెలను బర్లను కాసే పోరలు చదువుకు పోవాలి. శాస్త్రవేత్తలు కావాలి. ఇది నేను కోరుకునే సామాజిక న్యాయం. ఒలపోతలు తీరలేదు, వలసలేము ఆగలేదు. వచ్చిన తెలంగాణ ఇచ్చింది ఏమి లేదు. ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా, మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరా. నేతన్నల రైతన్నల ఆత్మహత్యలాగలేదు. జిల్లాలు మారే గాని జీవితాలు మారలేదు. ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా, మనకేం మిగిలేరో కష్టాలు మిగిలేరా. తెలంగాణ ఉద్యమంలోనేమో పోరు సాగుతుంది కొడుక అని ఒక పాట రాసి ఉంటుంది. ఆ పాటతో స్టోరీ చేద్దాం. పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ. జనహోరు సంద్రమయ్యకి సాటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నా బజాగుతుంది కొడుక పోరాటతో బజుపుతుంది బిడ్డ. టాప్ 10లో ఈ పాట ఒక హైలైట్ చెప్పండి. ఆ తర్వాత వచ్చినటువంటి పాట అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా. అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా. త్యాగాల ఈ నేల తనువంతా గాయాలం చిగురించను రెమ్మలా వెన్నుదట్టే అమ్మలాం. అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు గెలిచి చెప్పులు గుడుతూ చనిపోయినటువంటి మహానుభావుడు. ఇలాంటి వాళ్ళ త్యాగాలన్నీ విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం. బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యాపేటం. మట్టి మనుషుల ఆవెతలను కథలు రాసే ఒట్టి కోటం. భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం. యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సవ్వడి ఆట. బండెనుక బండని గర్జించే యాదగిరి పాఠం. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. అంటే అడగద్దు కానీ నేను అడుగుతున్నా. ప్రేమ గురించి నేను మిమ్మల్ని అడగాలి. లవ్ గురించి అంటే పాటలోనే మాకు చెప్పండి లవ్ గురించి. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా. బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను. అమ్మో మీరు వేరే అనుకోకూడదు. నేను అందరిలో ఉన్న ఒపీనియన్ రాస్తాను. అంటే వేరే రకంగా అనుకోడా. ప్రేమ ఆల్వేస్ ప్రేమే. ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురుషోమన్నా, నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదయ్యా. నీలో నువ్వే ఒంటరిగా కుములుతవేందయ్యా, నీ గుండెల సాటున దాగిన దుఃఖం దాస్తావేందయ్యా. అందరూ నా వాళ్ళని నమ్మి ఆరాట పడతావు, కొందరు చేసే మోసం చూసి కన్నీరెడతావు. ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురుషోమన్నా, నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదయ్యా. లెక్క చాలా ఉంది. గునుగు పూల బతుకమ్మ మా గుణము గళ్ళ బతుకమ్మ, మోదుగు పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, మా ఎతలను తీర్చారావమ్మ. బతుకమ్మ బతుకమ్మ బతకాలని
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకెట్ల తెల్లారు ఉయ్యాలు త్యాగాల తెలంగాణ ఉయ్యాలో ద్రోహాల పాలాయ ఉయ్యాలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకెట్ల తెల్లారు ఉయ్యాలు త్యాగాల తెలంగాణ ఉయ్యాలో ద్రోహాల పాలాయ ఉయ్యాలు ఓ అమరవీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది ఆశలన్నీ అడి ఆశలయ్యి వలపోతే మిగిలింది ఓ అమరవీరులారా విద్యార్థి యోధులారా మా యుద్ధ వీరులారా మా పొద్దు పొడుపులారా కలగందామురో ఎల్లన్నాం మనము కలగందామురో మల్లన్నాం ఫామ్ హౌజుల మన ముఖ్యమంత్రి పండుకొని కలగంటున్నాడు కలగందామురో ఎల్లన్నాం మనము కలగందామురో మల్లన్నాం డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినట్టుగా రంగు రంగులే అద్దినట్టుగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినట్టుగా రంగు రంగులే అద్దినట్టుగా యాటలు కోసి వండినట్టుగా బంధువులింట్లకు వచ్చినట్టుగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి విందు భోజనం చేసినట్టుగా కలగందామురో ఎల్లన్నాం మనము కలగందామురో మల్లన్నాం అమ్మా అంజమ్మ నీకు వందనాలమ్మా పాదా పాదాన నీకు దండాలోయమ్మా నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ నీకు నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా నీ చనుబాలేనా గుండెకు బలమైనాయమ్మా నీ చనుబాలేనా గుండెకు బలమైనాయమ్మా నువ్వు పాడిన జోల పాటనకు బతుకు పాటైనాదమ్మా అమ్మ అంజమ్మ నీకు వందనాలమ్మా పాదా పాదాన నీకు దండాలోయమ్మా నేల రాడుతున్న రైతన్నలా చూస్తే గుండె దరిగిపోతా ఉందో కంట నీరు ఏరై పారుతుందో దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడుకేలాడుతుండో ఈ ఘోరమెందుకు జరుగుతుందో ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో ఎన్నో హామీలిచ్చిన నేతలారా మీరెందుకు మాట్లాడతలేరో నల్లని నేలపైన ఈ తెల్లని అన్నం పండించినటువంటి రైతు సంతోషంగా లేడు తల్లి ఇట్లాంటి రైతును పట్టించుకునేటువంటి పాలకులు రావాలి 59 ఏండ్లు దాటి చనిపోతే రైతు బీమా వర్తించదనే దుస్థితిలో ఇవాళ రైతు ఉన్నాడు